వాళ్ళు ముఖ్యమంత్రులు పర్యటనలు వచ్చి మనకేమన్నా చేసిందా? వాళ్ళమ్మ సొమ్ము తిన్నావా? తాత జాగిరు వీలు పెట్టిరా వద్దురా బర్రెల కమల పొద్దురా. వాళ్ళు ముఖ్యమంత్రులు పర్యటనలు వచ్చి మనకేమన్నా చేసిందా? వాళ్ళమ్మ సొమ్ము తిన్నావా? తాత జాగిరు వీలు పెట్టిరా వద్దురా బర్రెల కమల పొద్దురా. చాలా కష్టపడి నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నాకు చాలా గవర్నమెంట్ అది డిపార్ట్మెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఒక పోలీస్ అవ్వాలి, ఆ యూనిఫామ్ వేసుకోవాలి, చాలా ఇష్టం అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి నేను అదే కలకంటూ చదివేదాన్ని. నాకు పోలీస్ డ్రెస్ వేసుకొని న్యూస్ పేపర్ లో ఏది వచ్చినా అది చింపి అతకబెట్టుకునే అంత ఇష్టం నాకు. ఎందుకంటే నేను ఊహించుకునేదాన్ని ఆ డ్రెస్ లో నేను కనిపించాలి, అదొక పిచ్చి అనమాట నాకు. డిపార్ట్మెంట్ లో వెళ్ళాలనేది చాలా ఇష్టం. చాలా కష్టపడి డిగ్రీ అయిపోయగానే నేను డిపార్ట్మెంట్ జాబ్ కి అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యాను. అయితే ఏమైందంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన, ప్రిలిమ్స్ పాస్ అయినా, ఈవెంట్స్ మంచిగా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నా పైన కేసు పెట్టిరు. నేను ఇంతకు ముందు ఒక వీడియో చేసిన, ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, బర్రెలు కాసుకుంటున్నా, డిగ్రీ చదివితే మెమోలు వస్తున్నాయి తప్ప జాబులు వస్తలేవు, అప్పుడు నోటిఫికేషన్స్ లేవు. ప్రతి ఒక్కరు చాలా మంది స్టూడెంట్స్ అప్సెట్ అయ్యారు, చాలా బాధపడుతారు. ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతారు, నోటిఫికేషన్స్ రావట్లేదు. నేను ఆ వీడియో చేసిన 1 month గా నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత నేను గవర్నమెంట్ ను విమర్శిస్తున్నా అని చెప్పేసి కేసు పెట్టి నా లైఫ్ తలకాయ కిందికి కాలు పైన అయ్యేటట్టు చేసిరు. నేను కన్న కళ అంతా ఒక రేంజ్ లో ఎగిరిపోయింది. నా మైండ్ లోకి వెళ్ళి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. నేను ఇంత కష్టపడి చదివినా, నేను ఏం తప్పు చేసినని నా మీద కేసు పెట్టిరు, నేను ఏం చేసినని నా లైఫ్ ఆగం చేసిరు. అసలు నేను మొక్కని కాలు లేదమ్మా చెప్తున్నా సార్, నా జీవితం నాశనం అవుతుంది. నా ఫ్యామిలీలో నేనే పెద్ద, నా ఇంటికి నేనే పెద్ద ఆడపిల్ల, నా తర్వాత 2 తమ్ముళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, చిన్నపిల్లలు. నా మీద కేసు పెట్టకూరి. నేను జాబ్ కొట్టుకొని నా ఫ్యామిలీని పోషించాలి. మా మమ్మీకి ఆస్తమా ఉంది, షాప్ నడుస్తే తప్ప మాకు పూట గడవదు. అట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ఉండని, నేను చదివితే ఒకవేళ కేసు కొట్టేయకుంటే జాబ్ వస్తుంది, అయినా సరే కష్టపడి చదివినా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, క్వాలిఫై అయినా. తర్వాత అది క్యాన్సిల్ చేసిరు, మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ పెట్టిరు, మళ్ళీ క్యాన్సిల్ చేసిరు. అరే నేను ఇన్ని రోజుల నుంచి హాస్టల్లో ఉండి చదువుతున్న, ఫుడ్ పడేది కాదు, ఊక కడుపు నొప్పి లేచేది నాకు. అయినా సరే నేను కష్టపడి చదివిన, గ్రూప్ 2 అన్న చదువుకున్న, దాన్ని కష్టపడి 1 year చదివితే అది పోస్ట్ పోన్ 2 సార్లు చేసిరు. గ్రూప్ 3 జాడనే లేదు, గ్రూప్ 4 లాస్ట్ గ్రూప్ 4 అన్న జాబ్ కొట్టుకుని దేవుడా సెటిల్ అయిపోదాం అనుకున్నా. గ్రూప్ 4 లో 2000 పేపర్లు ఎక్కువ వచ్చినాయంటే ఒక్క క్షణం ఆలోచించండి, మధ్యలో రాసి పెట్టినట్టా లేదా? 4 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, 2000 పేపర్లు ఎక్కువ వచ్చినాయంటే ఎట్లా వస్తాయి? ఒక్క క్షణం ఆలోచించండి అమ్మా, ఒక క్షణం ఆలోచించండి. అంటే మా నిరుద్యోగుల జీవితాలతోన ఎంత ఆట ఆడుకుంటారు అంటే అంత ఘోరంగా ఆట ఆడుకుంటారు. ఇంకా నాకు అనిపించింది ఎవ్వరు కాదు, నేనే పోరాటం చేస్తా 40 లక్షల నిరుద్యోగుల కోసం అని చెప్పి నామినేషన్ వేసిన. నేను నామినేషన్ వేసిన రోజు నేను అమ్మతోడు చెప్తున్నా, నా అకౌంట్ లో 1 రూపాయి లేవు. మా అత్తమ్మని అడిగి 2000 రూపాయలు తీసుకున్నా. వీళ్ళని అడిగి ఒక అన్న 500 రూపాయలు ఇచ్చిండు నాకు, నామినేషన్ వేయి అని చెప్పి. అన్ని పైసలు జమ చేసుకొని కష్టం మీద నామినేషన్ వేసిన. చూద్దాం ఏనైతే వేసిన ఇంత సపోర్ట్ వస్తుందని మాత్రం నేను కళలో కూడా అనుకోలేదన్న. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, మీ వల్లే నాకు ఇంత సపోర్ట్ వచ్చింది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మా తమ్ముళ్ళు వాళ్ళకి తెలియదు, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, వాళ్ళు ఏమన్నా అన్నా కానీ వాళ్ళని క్షమించండి మీ పెద్ద మనసుతోన. తర్వాత ఇంత సపోర్ట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తా. బెదిరింపు కాల్స్ అన్నా ఎన్ని వస్తున్నాయంటే నాకు సపోర్ట్ ఇప్పుడు సార్ వచ్చాడు, సార్కి ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. ఎందుకంటే ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్ద సార్ వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరింపులు. ఆ మాటలమ్మ రికార్డింగ్స్ ఉన్నాయి, బట్ అన్న హైదరాబాద్ వెళ్ళిండు, ఆ రికార్డింగ్స్ కూడా నేను బయట పెడతా. అమ్మ కానుంచి మొదలు పెడుతురు అంటే నేను ఒక అమ్మాయిని నువ్వేం చెయ్యలేవే, నువ్వు ఏడ దొరికితే నేను ఆడ తొక్కి నార తీస్తా అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు లేరా? అంటే మన లాంటి పైసలు లేని వాళ్ళు రాజకీయంలోకి రాకూడదా? ఒక్కసారి ఆలోచించండి. నేను నామినేషన్ వేసిన ఆ రోజు బానే ఉంది, నెక్స్ట్ డే నుంచి విత్డ్రా చేసుకో, నీకు పైసలు ఇస్తా, నీకు ఇల్లు కట్టిస్తా. నేను బర్లను కాసుకొని బతికినప్పుడు నేను ఎవరికి కనబడలేదా? అంటే నేను వాళ్ళకు పోటీకి వస్తున్నందుకు నాకు పైసలు ఇస్తారు, మళ్ళీ 40 లక్షల నిరుద్యోగులు ఎక్కడ పోవాలి?
నేను నిరుద్యోగిని, నాకు జాబ్ ఇస్తారో పైసలు ఇస్తారో నేను ఉద్యోగం పొందుతా, మరి నా వెనకల ఉన్నటువంటి 40 మంది నిరుద్యోగులు ఎక్కడ పోవాలి అని నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. మీరేం చేస్తారో చెయ్యుర్రి, నేను ఇంకంత ధైర్యం తెచ్చుకున్నమ్మా. ఒక్కటే, చరిత్ర సృష్టించాలి. మన పుట్టుకకి అనేది ఒక అర్థం అనేది ఉండాలి. నువ్వు అమ్మాయివి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఎవరు, చాకలి ఐలమ్మ ఎవరు, వీళ్ళు ఏం చేసిరు తెలుసు మీకు అందరికి. చాలా నేను కూడా అట్లనే చరిత్రలో నిలిచిపోయారు. నేను కూడా నిరుద్యోగులకు వెళ్ళి పోరాటం చేస్తా. నాకు సాధ్యమైనంత వరకు నిరుద్యోగం అనేది లేకుండా ప్రయత్నిస్తా. సో అమ్మ, నాకు వచ్చేసి విజిల్ గుర్తొచ్చింది. నేను ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేయలేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. నన్ను ఆ పార్టీలకు రా ఈ పార్టీలకు రా అని ఇప్పటి వరకు చాలా నా టైం వేస్ట్ చేయాలని కూడా చాలా చూస్తున్నారు. మీరు ఎన్ని చేసినా నా ప్రయత్నం ఆపను. నాకు విజిల్ గుర్తొచ్చింది. ప్రతి ఒక్కరమ్మ అన్ని గుర్తులు మర్చిపోండి, మైండ్ లో ఒక్కటే గుర్తుండాలి, విజిల్. నేను చూస్తున్నా మామ అల్లుళ్ళు తోక దిగిన బల్లులాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోక దిగితే ఎట్లా ఎగురుతుందో మామ అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు, చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని దద్దమ్మలు, బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు, అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ 9లో పోయి కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు. సిగ్గున్నది అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడు ఎవడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోదాం. ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా, కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందిల్ల సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండ్రు. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు. ఎట్లుందో ఒక్కసారి చూడు. అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కల్వకుర్తి కట్టినాం, భీమా కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, జూరాల కట్టినాం, శ్రీహరి గారు మొదలుపెట్టిన దేవాదుల కట్టినాం. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లేడుస్తుందో ఒక్కసారి చూసేద్దాం. అందుకే ఈరోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచ్చిన పామే. సచ్చిన పావును ఏం కొడతామా? ఇవాళ టీఆర్ఎస్కే నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కాదు, ఏనుగులను తినేటోడు పోయిందంటే పీనుగులను తినేటోడు వచ్చిండు అన్నట్టుగా మోడీ తయారైండు. వీళ్ళిద్దరు తోడు దొంగలే.
వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు. వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేం. వీళ్ళిద్దరు నానానికి బొమ్మ బొరుసులాంటోళ్ళు. వీళ్ళిద్దరు కలిసికట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు. అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు. ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాషిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. ఇక ఆయన సొక్కడైనోడు ఆయనలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 10 పైసలు అగ్గిపెట్టి దొరకలే. ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం. మా వాళ్ళందరూ సిద్ధంగా పెట్ట తలావు అగ్గిపెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి. నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నాం. అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.